విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, విష్ణు డెంటల్ కళాశాల, భీమవరం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సర వేడుకలు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో జరుపుకోవడం, అలాగే రాబోయే కొత్త సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటూ అనేక రకాలుగా కేకులు కట్ చేయడం ద్వారా కానీ, లేదా దేవాలయాలు దర్శించుకోవడం ద్వారా కానీ, లేదా తమకు ఇష్టమైన వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా కానీ, ఇలాగ అనేక రకాలుగా ఇది ఒక పండగలాగా జరుపుకోవడం మనం చూస్తున్నాం. ఇంచుమించుగా 2 దశాబ్దాల కాలంగా ఎంతోమంది నా మీద అభిమానంతో, ప్రేమతోటి, పార్టీలకు అతీతంగా, అలాగే నియోజకవర్గాలకు అతీతంగా అనేక నియోజకవర్గాల నుంచి అన్ని పార్టీలకు సంబంధించిన వారు నా మీద అభిమానంతో ప్రతి సంవత్సరం కూడా మరి వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది నాకు కొత్త ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. వారి ప్రోత్సాహంతో 2 సార్లు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక గట్టి సంకల్పం ఎప్పటికప్పుడు వారు చెబుతున్న విశేష ద్వారా, శుభాకాంక్షల ద్వారా నాలో ఆ బలమైన కోరిక మరింత బలీయంగా ఎప్పుడు కూడా నాటుకుంటూ ఉంటుంది. నిజంగా చాలా సంతోషం. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నాకు ఎప్పుడు కూడా శుభాకాంక్షల ద్వారా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నన్ను ఆశీర్వదిస్తున్న 50 మందికి కూడా నా జీవితాంతం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాను. నిజంగా అధికారంలో ఉన్నా లేకపోయినా, ఒక పార్టీలో ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా ఎక్కడున్నా నా శ్రేయస్సు కోరుతూ, నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, నేను మరింత ప్రజాసేవకి అంకితం అవ్వాలనే విషయాన్ని నాకు గుర్తు చేస్తూ ఈ రోజున వేలాది మందిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కన్నా తర్వాత ఇంకా ఎక్కువగా వారి యొక్క మద్దతుని, ఆశీస్సుని అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వయంగా కలిసే కాదు, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఫోన్ల ద్వారా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాలో మరింత శక్తిని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుతున్న ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరంలో మంచి అభివృద్ధి జరగాలని, ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, అన్ని రంగాల్లోనూ ఉన్నతికి ప్రతి ఒక్కళ్ళు కూడా చేరుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.